హలో ఆల్, వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండి. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇది వ్లాగ్ వచ్చి పూజ జరిగింది కదండి, అయ్యప్ప పడి పూజ. దానికి ముందు రోజు అనమాట. సో మేము ఇక్కడి నుంచి బయలుదేరి పల్లెకి వెళ్తూ ఉన్నాం. అదే హడావిడిలో ఇప్పుడు వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఇప్పుడు అదే హడావిడిలోనే ఉన్నాం అనమాట. మేమైతే రెడీ అయిపోయి కూర్చున్నాము. మేమైతే రెడీ అయిపోయి ఇంకా బయలుదేరిపోయామండి. ఇంకా పల్లెకి ఇంక అందరూ కలిసి వెళ్తూ ఉన్నాము. అమ్మ కొంచెం ముందుకు వెళ్ళిందనమాట. ఎందుకంటే ఇంకా అక్కడ వర్క్ ఉంటుంది కదా, మేము కొంచెం లేట్గా వెళ్ళినా పర్లేదు. సో అమ్మ అయితే ముందుగా ఉండాలి. పాపని తీసుకొని ఫస్ట్ టైం వెళ్తూ ఉన్నాం అనమాట ఊరికి. ఇంకా నా సీమంతం జరిగింది అక్కడే కాబట్టి పల్లెలోనే కదా. సో ఇంక అప్పుడు వెళ్ళిందే అండి. ఇంక అప్పుడు ప్యాకప్ చేసుకొని వచ్చిన వాళ్ళు నెక్స్ట్ పాపతో వెళ్తూ ఉన్నాం అనమాట. ఫస్ట్ టైం పాపని తీసుకొని వెళ్తున్నాం కాబట్టి ఇంకా చాలామంది వెయిటింగ్ అనమాట. ఇంకా అందరూ అడుగుతుంటారు కదండి ఇంకా సొంత ఊర్లో. సో ఎలా ఉంది పాప, ఎప్పుడు పిలుచుకొని వస్తారు అని. ఇంక పెద్దమ్మ వాళ్ళు అందరూ వచ్చి, ఇంకా రిలేటివ్స్ అందరూ వచ్చి చూసుకొని వెళ్ళారులేండి. కానీ అక్కడికి వెళ్ళి కొద్ది రోజులు స్పెండ్ చేయడం వాళ్ళతో పాటు, పెద్దమ్మ వాళ్ళతో కలిసి ఉండడం అలా అది వేరు కదా. సో ఇంకా ఇప్పుడైతే 2-3 డేస్ అలా స్పెండ్ చేస్తాం అనమాట ఊర్లో. ఇంకెప్పుడో వెళ్ళాల్సింది. ఇంకా తర్వాత పడి పూజ పెట్టుకున్నాక ఇంకా ఇప్పుడు కుదిరిందనమాట ఊరికి వెళ్ళడం. లేదంటే ఇంకా పెద్దమ్మ వాళ్ళందరూ అడుగుతుంటే మేము ఒకేసారి పాప నడిచే టైంకి వస్తాం పెద్దమ్మ అని చెప్పేవాళ్ళం అనమాట. ఇంకెనీవే ఇంకా పడి పూజ పెట్టుకున్నారు కాబట్టి ఇంకా అక్కడికి వెళ్తూ ఉన్నాం అనమాట. నేనైతే వీడియోస్ అన్నీ షూట్ చేస్తూ ఉన్నాను అండి. బట్ నేను వీడియోస్ అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అవుతుంది. ఎందుకంటే ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఊరికి అలా వెళ్ళి వచ్చాం కాబట్టి ఇంకా వీకంతా తిరగడమే ఉండిందనమాట. మేము అక్కడికి అటు ఇటు వెళ్తూనే ఉన్నాము. సో అందుకని ఈ వీక్ నేను లాస్ట్ వీక్ ఏం వీడియోస్ నేను అప్లోడ్ చేయలేదండి. ఇంకా ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా వస్తాయి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలానే నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. చాలా మంత్స్ తర్వాత వెళ్తున్నాం. అది ఒక అకేషన్కి వెళ్తున్నాం కాబట్టి ఇంకా ఫుల్ లగేజ్ ఉందండి. ఇప్పుడు ఇక్కడ అంతా గ్రాసరీస్ అయితే నిండిపోయిందనమాట. ఇంకా నేను మా అక్క కూర్చున్నాం. పాప వచ్చి అక్క దగ్గర కూర్చుంది. ఇంకా మేమిద్దరు వెళ్తూ ఉన్నాం అనమాట. ఇంకా వాళ్ళు వెనక వేరే కార్లో వస్తారు, బైక్స్లో వెళ్తూ వస్తారనమాట. చాలా మంత్స్ తర్వాత ఒక ఊరికి వస్తున్నాము అంటే, ఒక ఊరు కాదు సొంత ఊరికి వెళ్తున్నాం అంటే అదొక హ్యాపీనెస్ ఉంటుంది. మన మన ఇంటికి మనం వెళ్తున్నాం అనే ఒక ఫీలింగ్ వస్తుంది కదా. సో ఆ ఫీలింగ్తో వెళ్తూ ఉన్నాం అనమాట చాలా రోజుల తర్వాత. అది కూడా పాపని తీసుకొని వెళ్తున్నాం కదా. సో చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది మాకు. ఒక విలేజ్కి తీసుకొని వెళ్తున్నాము అంటే ఇంక ఇదే ఫస్ట్ టైం అనమాట పాపని. ఇంకా అదే ఒకటి డెలివరీ చేసుకొని డైరెక్ట్గా ఇంటికి వచ్చేసాం కదా. ఇలా వేరే ఊర్లో స్టే చేయడం ఇదే ఫస్ట్ టైం అవుతుందన్నమాట పాపకి. ఎలా ఉంటుందో ఏమో అనేది అందరికీ ఒక టెన్షన్ ఉందన్నమాట. ఇంకా ఆ రోజు నైట్ బాగా ఉంటే ఇంకా నెక్స్ట్ డే కూడా ఉంటుంది అనే హోప్ అనమాట అందరికీ. ఇంకా ఫైనల్గా మా ఊరు అయితే రీచ్ అయిపోయామండి మేము. ఇంకా టౌన్లో ఉండి సిటీస్లో ఉండి ఇలా పల్లెకి వస్తే ఆ వాతావరణమే చేంజ్ అయిపోతుంది కదా. చాలా ప్లెజెంట్గా ఉంటుంది విలేజెస్కి వస్తే. ఇంకా ఫైనల్గా మా ఊరు వచ్చేసాము. ఇంకా మా హౌస్ కూడా మీకు కనిపిస్తుంది. సో కొంచెం జూమ్ చేస్తాను చూడండి. ఇంకా అదే మా హౌస్. ఇంటి దగ్గర ఫంక్షన్ ఉంటే ఇంకా అదే ఒక హడావిడి కదా. ఇంకా ఇంటి దగ్గర అయితే డెకరేషన్కి స్టార్ట్ చేశారండి. ఇక్కడ వచ్చి ఇంకా ఫ్లవర్స్ అంతా హైదరాబాద్ నుంచి తీసుకొని వచ్చారనమాట అన్న. ఒకసారి చేశాక ఇంకొక డెకరేషన్ ఇంకా ఇంప్రూవ్ చేయాలి అనుకుంటాం కదా. ఈసారి అలాగే అనుకున్నాం అండి. మెయిన్ ఫ్లవర్స్ని బట్టి మనకి పడి పూజ అనేది బాగా జరుగుతుంది కదా. ఇంకా ఫ్లవర్స్ అంతా డిఫరెంట్గా ఫ్లవర్స్ అయితే తీసుకొని వచ్చారనమాట హైదరాబాద్ నుంచి. వాళ్ళు ముందుగా వచ్చేసారు, ఇంకా మేము వెనక వస్తూ ఉన్నాము. ఇంకా ఇల్లు అంతా రీమోడలేషన్ చేపిస్తున్నారండి. ఇంకా డిఫరెంట్గా మార్చేస్తున్నారు. ఇంకా వర్క్ ఎక్కువ చేపిస్తున్నారు అన్నాం కదా. ఇంకా అదే అనమాట. హాల్లో అంతా చేంజ్ చేసేస్తూ ఉన్నారు. హాల్ ఇంకా పైన అంతా చేంజ్ చేసేస్తున్నారండి. ఇంకా ఒకసారి రెడీ అయిపోయాక క్లియర్గా చూపిస్తాను ఇల్లంతా. ఇప్పుడైతే ఇంకా నేను వస్తూనే కాఫీ చేస్తూ ఉన్నాను. ఇంకా కాఫీ స్వామి వాళ్ళకి అనమాట, మా తమ్ముడు వాళ్ళకి. ఇంకా ఫుల్ వాళ్ళు కూడా టైర్డ్ అయిపోయారనమాట. ఇంకా కాఫీ కావాలంటే కాఫీ చేసేస్తూ ఉన్నాను. ఇంకా వస్తూనే వర్క్ అని ఇంకా ఇంట్లో పని అంతా ఇంకా ముందు రోజు అన్నీ చూపించాను కదండి. సో మా అమ్మ పల్లెకి వెళ్తుంది క్లీన్ చేసేకి అని చెప్పేసి ఇంకా ఇదంతా క్లీన్ చేసేసుకొని వచ్చేసారనమాట అమ్మ వాళ్ళు ఈవినింగ్ అంతా. ఇంక ఇక్కడ వచ్చి స్వామి వాళ్ళకి టిఫిన్ రెడీ చేస్తున్నారండి నైట్. సో వాళ్ళు నైట్ టిఫినే చేస్తారు కదా స్వామి వాళ్ళు. ఇంకా వాళ్ళ కోసం టిఫిన్ రెడీ చేస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళందరూ టిఫిన్ చేసేసి వెళ్ళి అందరూ వర్క్ చేస్తున్నారండి. వర్క్ అంటే పడి పూజకి అంతా డెకరేట్ చేస్తున్నారు. ఇంకా మేమంతా పూలు కుట్టాలి కదండి. లాస్ట్ ఇయర్ వ్లాగ్లో కూడా చూపించాను పూలు ఎంత టైం పడుతుందో పడి పూజ అంటే. పడి పూజకి ఎన్ని పూలు ఉంటే అంత బాగా డెకరేషన్ కుదురుతుందండి. ఇంకా నైట్ అంతా మేము మేలుకొని ఇలా కుడుతున్నాం అనమాట హారాల్లాగా.
ఇలా తుండ్లు ఆల్రెడీ కుట్టినవి దొరుకుతాయి కదండి. ఇంకా అక్కడ ఆ రోజు ముక్కోటి ఏకాదశి కాబట్టి ఆ రోజు దొరకలేదు. అందుకోసం ఇంకా అవి తీసుకురాలేదంట అన్న. ఇంకా ఫైనల్గా మేమైతే అందరూ ఉన్నాం కాబట్టి మేమైతే కుడుతూ ఉన్నాము. ఇంకా అది గుండు పిన్నులతో ఒక్కొక్కటి కుచ్చాలండి. సో పడికి పెట్టాలి అంటే ఇంకా అవన్నీ చేస్తూ ఉన్నాము. ఇప్పటికే చాలా టైం అయిందనమాట. నేను లాస్ట్లో అలా షూట్ చేశానండి వీడియో. పాప పడుకున్నాక ఇంకా అవన్నీ నేను కుట్టాను. ఇంకా అదే షూట్ చేస్తున్నాను. ఇంకా అది ఎందుకు నేను షూట్ చేసుకోకూడదు, నేను చేసింది అని చెప్పేసి ఇంకా ఆల్రెడీ ఇంతకుముందు కూడా చామంతిలు అన్నీ కుచ్చేసారులేండి, అవన్నీ షూట్ చేయలేదు. బట్ ఇంకా లాస్ట్ మూమెంట్ ఇంకా షూట్ చేసాను అనమాట వీడియో. ఇలా వర్క్ ఉంటే అసలు ఏమి గుర్తుండదండి. సో వర్క్ మీదే పడిపోతాం కదా. ఫైనల్గా ఇంకా అందరూ అలసిపోయారు. ఇంకా నిద్ర వస్తుందన్నమాట అమ్మకి అందరికీ. కానీ ఆ రోజు అంత పని పెట్టుకొని నిద్ర కూడా ఎక్కడ వస్తుందండి. కొంచెం సేపు అలా పడుకోగలుగుతాము. ఇంకెలాగో మా పని అయిపోయింది కదా అని చెప్పేసి పడి ఎలా రెడీ చేస్తున్నారో అని వెళ్ళి షూట్ చేశాను అనమాట. డెకరేషన్ చేసే వాళ్ళకి చెప్పినా కానీ ఇంకా మన వర్క్ మనకు ఉంటుందండి. పడి పూజ అంటే ఇంకా ఆ రోజు ఫుల్ ఇంకా నిద్ర లేనట్టే 1 or 2 hours మాత్రమే పడుకోగలుగుతాము నైట్. ఇంకా ఫైనల్గా ఇంకా పడి కూడా చూపిస్తూ ఉన్నాను. టైం వచ్చి 1 o'clock అవుతుందండి. అప్పటికి ఇంకా స్టార్ట్ చేస్తూ ఉన్నారనమాట పడి. ఇంకా అరటి చెట్లతో కదా అవి స్టార్ట్ చేసేది. ఇలా అంతా చీల్చుకొని అవన్నీ ఒక్కొక్కటి చేయాలంటే టైం చాలా పడుతుందండి. నైట్ అంతా మేలుకోవాల్సింది వస్తుంది. పడి చేసేవాళ్ళు 2 or 3 hours వాళ్ళు కూడా పడుకుంటారనమాట. పడి పూజ అంటాం కానీ పడి పూజ చేయాలి అంటే చాలా కష్టం ఉంటుందన్నమాట దాని వెనక. పడి పూజ ముందు ఇంతమంది కష్టపడితేనే పడి అనేది అంత బాగా కుదురుతుందండి. మా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయేసరికి 2 o'clock అయింది. ఇంకా నేను అక్కడక్కడ షూట్ చేయలేదండి. ఇంకా ఫైనల్గా మేమైతే పడుకుంటూ ఉన్నాము. ఇంకా అదే షూట్ చేశాను. ఇంకా మార్నింగ్ ఏం జరిగింది అనేది చూపిస్తాను. మార్నింగ్ నేను ఫ్రెష్ అప్ అయిపోయేసరికి 9:30 అయిందండి. నేను లేచింది 6 o'clock లేచాను. అందరూ స్నానాలు చేశాక లాస్ట్లో చేశాను అనమాట. ఎందుకంటే ఇంకా పాప ఉంది కదా, పాపని చూసుకుంటూ ఇంకా అలా ఉండిపోయాను. వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉన్నారు. పాప దగ్గర ఎవరో ఒకరు ఉండాలి కదా. సో అది నేను చూసుకుంటున్నా. ఇంకా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఇంకా ఎలాగో మార్నింగ్ వ్లాగ్ స్టార్ట్ చేశాను కదా, ఇక్కడ ఏం జరుగుతుంది అనేది చూపిస్తూ ఉన్నాను అనమాట. వర్కర్స్ అందరూ వచ్చి ఇంకా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ భోజనాలకంతా రెడీ చేస్తూ ఉన్నారండి. ఒక ఫంక్షన్ అంటూనే హడావిడిగా ఉంటుంది కదా, ఇంకా అదే మొదలైందండి ఇక్కడ. సో ఇక్కడ భోజనాలు అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా ఫైనల్గా ఇక్కడ హారం కుడుతున్నారు కదా, అది హారం కుట్టేళ్ళకి 3 o'clock అయిందండి. సో మీకు చెప్పింది టైం 2 o'clock అని చెప్పాను. బట్ ఇంకా ఆహారం కుట్టి పనుకోవడానికి 3 o'clock అయిందనమాట. అందరూ మార్నింగ్ 9:30కి పడి అలా రెడీ అయిందండి. ఇంకా ఇక్కడ వర్క్ చేస్తున్నారనమాట. కొత్తిమీర అవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉన్నారు. ఫైనల్లీ పూజ అయితే స్టార్ట్ అయిందండి. 11:30కి స్టార్ట్ అయిందనమాట. ఎందుకంటే వాళ్ళు భోజనం చేసే టైంకి 1, 2, 2:30, 3 లోపల వాళ్ళు భోజనం చేయాలి కాబట్టి స్వామి వాళ్ళందరూ. సో పూజ స్టార్ట్ అయ్యే టైంకి 12 అయింది. సో ఇక్కడ హారతి ఇస్తూ ఉన్నారండి. ఇంకా అదే షూట్ చేశాను. ఇంకా ఆల్రెడీ మీరు పడి పూజ ఎలా జరిగింది ఏంటి అనేది ఆల్రెడీ మీరు చూసేసి ఉంటారు. సో ఇంకా ఆ రోజు నేను వ్లాగ్ లాగా తీస్తున్నాను కాబట్టి అది నేను వ్లాగ్ రూపంలో పెట్టాను అనమాట. నిజంగా చెప్పాలంటే పడి చాలా బాగా కుదిరిందండి. సో లాస్ట్ ఇయర్ చేసిన స్వామి ఇంకా ఈ ఇయర్ కూడా చేశారనమాట. సో ఇలా కావాలి అంటే ఇంకా అలానే చేశారు. చాలా బాగా కుదిరింది పడి. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా కుదురుతుంది అని చెప్పి. ఇంకా అన్న వాళ్ళు హైదరాబాద్లో చాలా చూస్తూ ఉంటారు కదా ఇంకా పూజల్లో. సో ఇంకా ఇలా నాకు కావాలి అని చెప్తూనే ఇంకా అలా చేశారు స్వామి. నిజంగా చాలా బాగా అనిపించింది పడి అయితే. మనం కష్టపడిందంతా పడి పూజ అంటే ఇంకా ఈ డెకరేషనే కదండి. సో దానికోసమే డెకరేషన్ గురించి చెప్తూ ఉన్నాను. పూజ మాత్రం చాలా బాగా జరిగిందండి. సో మేమైతే అక్కడ ఎక్కువ కుదరదు కాబట్టి ఇంకా స్వామి వాళ్ళు అందరూ కూర్చున్నారు. ఇంకా పాపను తీసుకొని నేను అలా ఉండలేను కాబట్టి నేనైతే లోపలే ఉన్నానండి. పూజ అయితే ఏం చూడలేకపోయాను. నిజంగా నేను కూడా మీతో పాటునే వీడియో చూసి నేను చూసాను అనమాట పడి పూజ. పాప ఉంది కాబట్టి అస్సలు కుదరలేదు ఆ రోజంతా పూజ చూడడానికి. ఇంకా నేను కూడా మీతో పాటు నేను వీడియోలో చూసానండి. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి. సో చాలా బాగా జరిగింది పూజ అనేది. అయ్యప్ప స్వాములందరికీ టవల్స్ ఇస్తున్నాం. బ్లాక్ టవల్ అయితే మళ్ళీ యూజ్ చేయరంట అండి. అందుకే వైట్ టవల్స్ అయితే ఇస్తున్నాము. ఇంకా ఇక్కడ బ్లూ కలర్ వేసుకున్నారు కదా అండి, ఆ స్వామి వచ్చి లాస్ట్ ఇయర్ భిక్ష తీసుకోమని చెప్పారు. భిక్ష అంటే కన్యాస్వామి దగ్గర వాళ్ళు భోజనం చేసేటప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పెట్టే భోజనం తీసుకొని మనం తింటే మన కోరికలు తీరుతాయంట అండి. ఇంకా ఆ స్వామి లాస్ట్ ఇయర్ అలా చేయించారనమాట నాతో. ఆ భిక్ష ఒకరు పెట్టించుకొని ఇంక ఇంట్లో అందరూ తింటే చాలా మంచిదండి. ఇంకా అందరూ తిన్నాం అనమాట, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. నేనైతే వాళ్ళందరూ కూర్చున్నాక వాళ్ళతో వెళ్ళి భిక్ష తీసుకొని వచ్చి భోజనం తిన్నాను. ఇంకా అదే స్వామితో చెప్తూ ఉన్నాము. లాస్ట్ ఇయర్ ఇలా భిక్ష తీసుకున్న దానికి ఈ ఇయర్ పాప వచ్చింది స్వామి అంటే ఇంకా పాపను కూడా తీసుకొని ఎత్తుకున్నారనమాట. ఇది ఆల్మోస్ట్ ఎవరికి తెలియకపోవచ్చు, తెలియని వాళ్ళ కోసం చెప్తూ ఉన్నా అండి. సో ఇలా అయ్యప్ప పూజ చేసేటప్పుడు అయ్యప్ప స్వామి వాళ్ళు తినేటప్పుడు వెళ్ళి భిక్ష తీసుకొని వాళ్ళు ఎంత పెడితే అంత కొంచెం తీసుకొని ఒక ముద్ద తిన్నా కానీ సో మనం అనుకున్న కోరిక నెరవేరుతుందంట.
ఇలా జరిగిందండి పూజ అంతా. సో ఈ ఇయర్ మేము భిక్ష అయితే ఎవరు తీసుకున్నారో కూడా తెలియదు. సో అంతా నేను లోపలే ఉన్నానండి. ఇంకా ఎవరు తీసుకున్నారు అని లాస్ట్లో అనుకున్నాం కానీ బట్ ఈ ఇయర్ ఎవరు తీసుకోలేదు అనుకుంటాను భిక్ష. ఇంకా ఫైనల్గా మేమందరూ మాట్లాడుతూ ఇంకా వీళ్ళు కూడా వచ్చారు పిల్లలు. లైవ్ పెడితే బాగుంటుందని చెప్పేసి యూట్యూబ్ లైవ్ కూడా పెట్టానండి. సో చాలా టవర్ సిగ్నల్స్ సరిగ్గా లేక సో కట్ అయిపోయింది. ఇంకా అది చూసే టైంకి నేను వేరే వాళ్ళకి ఇచ్చేసాను అనమాట పిల్లలకి. పల్లెలో అస్సలు సిగ్నల్స్ రాక అలా లైవ్ వచ్చిందండి. ఇంకా ఎనీవే ఆ రోజు లైవ్ ఇంకా బాగా వచ్చింటే బాగుండేది. బట్ ఎనీవే ఇంకా నేను చూపించలేకపోయాను మీకు. లాస్ట్లో మాట్లాడుతున్నాం. అసలు టైం లేదు అసలు వీడియో చూసేకి ప్లేస్ లేదు, అట్లా అయిపోయింది. హాయ్ చెప్పు, హాయ్. టుడేస్ వ్లాగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఆల్, కీప్ వాచింగ్, బాయ్ బాయ్.